ఈ నెలలో ఎర్రని యాదానైనా ఇచ్చినారా చెప్పండి. ఎంత మాట. అవునులే, నాకు ఉన్నంతలో నీకు ఉపేక్ష చేసేదని కదా. తాతల నాటి క్షేత్రముల తండ్రి కట్టిన ఇల్లు దాయాదులకు విక్రయించి వస్తువులు చేయించిన కులసతి మేలి సొమ్ములు మని కులసతి మేలి సొమ్ములు వస్తే తోగూడకుని వచ్చి నీ ఎంత పుట్టినాను. కులము వారెల్లా మణి కులము వారెల్లా మా కులము వారెల్లా నీకిది కూడదు కూడదన్నా ఎక్కదే భార్యనూతికి గోతికి భార్యనూతికి గోతికి భార్యనూతికి గోతికి పరుగులినా లెక్కదే నీకు మాత్రం నేను ఎన్నడూ లోటు చేసి తనకు కలిగినదెల్లా ధారపోసిన ఎట్టి సీతాపతికి స్వస్తి చెప్పిన ముచ్చటను తీర మేడ కట్టోచిన పోలి శక్తిని పారతోలినాను. మాయములు రాసించిన ఆదిరెడ్డికి సొడ్డు పెట్టినాను. కొత్త సరస్సులు చెలరే చిత్త కార్య కుక్కలంగలే నిలు చుట్టూ మరియు కదాంతి మాయం నీకే లోపడి ఉన్నాను.
ఏం కాదు కదా, నేను అలా చేతులు వేసుకుంటాను. మా జీవితానికి ఇదే బంగారం. సరే, ఇప్పుడు ఇంతకీ నన్ను హుషారు చేస్తున్నావా, నా దగ్గర ఏమన్నా తీసుకోవడానికి చేస్తున్నావా? ఎప్పుడు తీసుకున్నాను ఇచ్చేవాడు నేను అలాంటి వాడిని కాదులే, కొంచెం అటు ఇటు సరి చేసేమన్నా పోయేటప్పుడు ఏమన్నా సరి చేస్తే డబ్బులు కట్ట మాత్రం చేయండి. అందులో మన ఇంట్లో ఉండే ఇంట్లో పందిరి మంచం ఉండే కదా, ఇంకా ఎందుకు డబల్ కాడ మంచం పైన పువ్వులు వేసుకుంటుంది. సరే కానీ ఇప్పుడు అప్పటికింది. కానీ నీవు లోటు చేసేవని ఎన్నడైనను నేను, మీ అమ్మ మాత్రము ఎన్నడైనను నన్ను పల్లెత్తి మాట్లాడినా నా ఎదురు ఎట్లా అంటది తీసుకునేది కదా. కానీ దినములు కొంచెం తారుమారైనప్పుడు ఇట్టి గృహ చిత్తములు ఎంత వారికైనా ఉన్నది. పడిన గోళ్ళ పడినట్లే ఉండవు కదా. దైవమంతులకే ఈ పూట ఆత్రం తారసింపు చేసినారు ఆయన్ని. ఆయన దగ్గర ఏముంది? బిడ్డప్ప ఆయన దగ్గర ఎవరు ఆయన మనం నమ్మకూడదు, ఆయన అనకూడదు. సరే కానీ ఎవరండి ఆ తారసిల్లు వారు? నేను ఇప్పుడు చెప్పను, ఇందాకనే తెలుపుకోగా నీవు నా మాట కట్టని చెప్పాగా నేను ఇప్పుడు తెలుపను. చెప్పండి అండి, ఎందుకు ఊరిస్తారు? అవి ఏదో తొందరగా ఇస్తే మా అమ్మ చేతికి ఇచ్చేస్తే మనకి ఇష్టం లేకుండా పోతుంది. అతను నేను చూసిన అందగాడు అతడే కాబోలు. ఏమండి ఎత్తుగాను పుష్టిగాను అందముగాను లేదు ఆయనేనా? నాకంటే లావుగా ఎత్తుగా అతన్ని మీరెప్పుడు చూశారు? ఒకప్పుడు గోపాల ఆలయంలో కళ్యాణ స్థలంలో కాబోలు చూస్తే వారు ఏ పాటి ఆస్తి కలదో ఒకసారి తెలుపరా? ఇప్పుడైతే 4 కోట్ల వరకు ఉండొచ్చు. 4 కోట్ల? వడ్డీ వడ్డీ చూసుకుంటే 5 కోట్లు అవుతుంది. సరే సరే. అతడు 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 నా స్నేహితుడు. ఎలాగో తెలుసా? ఎలాగో చెప్పండి. వాసుదేవమూర్తి గారు ఏంటి కావాల కొత్తగా కర్మాగారములు ఖాళీ సాధనలో మేడలు మిద్దెలు కట్టుకొని కాపురం ఉంటున్న వాసుదేవ్ గారి మూర్తి వారి కుమారుడు. అతడు నా ఏకైక మిత్రుడు. ఆహా, లోకంలో ఇంకెవరు లేరు ఆయన మిత్రులు. ఇచ్చేవారంతా అయిపోయారు, ఇక ఆయనే ఉన్నారు. సరే అంటే వినండి. ఏమండి వారు మీరు చెప్పండి. ఆ దినములలో అతడే నేను, నేనే అతడు. అది ఎటునో తెలపండి. ఆడినవు ఈ జాడ బడల్లు వేరైనా
అతడు ఆంధ్రము సాధించి సంస్కృత పాఠశాలలో ప్రవేశించినాడు. అతను మరి మీరండి మేము చదువులు చాలించి ఒంగోలు మార్కెట్ లో తెలిసిందే మన వాళ్ళు ప్రవేశించిన అందువల్ల సంబంధములు పూర్తిగా తెగిపోయినవి, ఒకరినొకరు మర్చిపోవరకు వచ్చిన. ఎందుకు మనిషి కనిపిస్తే అన్ని గుర్తొస్తాయిలే కానీ సరే. ఇప్పుడు అప్పు మాట అడిగి ఉన్నారా? కానీ ఈ మధ్య సంవత్సరం క్రితము వాసుదేవమూర్తి గారు వ్యాపారము లావాదేవీలన్నీ అతను వశము చేసినాడని వినిటుని. కానీ అతడు ఈ మధ్య జ్ఞప్తికి వచ్చిన ఎడల వీరిని వారిని బదులు కొరకు బేదరించినాను. ఇంకా ఎవరున్నారు కాబట్టి అడుగుతావు, ఇచ్చేవాళ్ళ మంచివాడు. నేనేమడిగినా కాదన్నాడు. ఇంటికి తీసుకొని పోయి తనతో భోజనము చేయ వరకు విడిచినాడు కాదు. కానీ నీ గురించి కాదు, బదులు మాట తలపెట్ట భయము కాదని మిత్రమా రేపు వస్తే చెప్పి చక్కగా వచ్చినాను. మీరు రేపు కాకపోతే ఎల్లుండైనా పోయి డబ్బులు తీసుకురండి, అదే మనకి దారి వేరే. మా అమ్మ అయితే ఊరుకోదు, మీరు డబ్బులు ఇవ్వాల్సిందే. ఏమండి ఇప్పుడు ఆయన దగ్గరికి మీరు తీసుకొస్తారు కదా అదేనండి డబ్బులండి, అప్పు అడిగి తెస్తారు కదా. డబ్బులా లేకపోతే ఏమండి నేను చెప్పబోయేది కూడా అదేనండి. ఇప్పుడు మీ స్నేహితుడిని ఒక్క మాట మన ఇంటికి తీసుకొచ్చారు అనుకోండి, నా మీద కొంచెం ఎత్తుగా లావుగా ఉన్నాడు కాబట్టి. భవానీ శంకరం గారు మీరు లోతుకి వెళ్ళకండి. ఇప్పుడు ఆయన కనుక మన ఇంటికి తీసుకొస్తే నీటికి మాత్రం భంగం రాదు. కానీ ఏమండి నాకు ఆ సందేహం ఎన్నడూ లేదు. మరి ఇంకేంటట మొహం తెల్లబోయి నీవు కళ్ళు మూసుకొని గంగలో దూకమన్నా. గంగలో దూకం దేవుంది కానీ ఆ ఉన్న ఆస్తిలో సగము మీది సగము నాది. మొత్తం మొత్తం నీదేమిటి నాదేమిటి. నీదే నీ వాదన ఎప్పుడు